ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, వెంకటస్వామి గారు, ఈరో పక్కేమో దేశవ్యాప్తంగా ట్రంప్ టారిఫ్ల మోత, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, మరోవైపు కమోడిటీల ధరలు ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ బడ్జెట్లో ఏముంటుందనేటువంటి ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. సో ఇప్పటికే మనకి శ్రీనివాస్ గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం కూడా 57 అంశాల పట్ల కేంద్రానికి కూడా ఒక నివేదిక ఇచ్చిందని. సో వీటిలో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి తెలంగాణకు అనేది మీ అంచనా? కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది కావాలని కోరుకునేటువంటి వ్యక్తిగా మనం అప్పీల్ చేసిన అన్ని కూడా సానుకూలంగా స్పందించాలనేటువంటి ఆశ ఉంటుంది డెఫినెట్ గా. అయితే ఇది 12 సంవత్సరాల నుంచి పుష్కరకాలంగా వస్తుంది. 12 సంవత్సరాల నుంచి అది టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇలా మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆనాడైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందనేది చాలా స్పష్టం. కొన్ని సందర్భాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షతకు కారణము కేసీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ అని చెప్పినారు. అంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో కానీ, లేకపోతే ప్రధానమంత్రితో కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో కానీ ఆయన సవ్యంగా వ్యవహరించలేదు. కాబట్టి ఆయన ఫెయిల్యూరు కారణంగానే రాలేదని కొంత దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నము బీజేపీ మిత్రులు వాళ్ళ చర్చలలో చేసినారు. కానీ అలా ఒక విమర్శకు ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే బీజేపీ పట్ల, లేకపోతే మోడీ పట్ల సానుకూలత చూపెడుతున్నాడు, సంథింగ్ ఇస్ రాంగ్ అనేటువంటి రాజకీయ విమర్శ వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చాలా సానుకూలంగా కేంద్రం పట్ల, కేంద్రం యొక్క నిధుల పట్ల, కేంద్రం యొక్క సంబంధాల పట్ల చాలా సానుకూలతను వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం అంతా చూసాం. ఇట్ ఈస్ ఎవిడెన్స్. దానివల్ల విమర్శ వచ్చింది, విత్ ఇన్ ది పార్టీ వచ్చింది, బయట నుంచి కూడా వచ్చింది. ఈవెన్ దెన్ ఈజ్ వెరీ కన్ఫైన్డ్ టు ది గుడ్ రిలేషన్ విత్ ద సెంటర్. ఈవెన్ దో ఇప్పటి వరకు అయితే ఆ దిశగా మోడీ గారు కానీ, యూనియన్ గవర్నమెంట్ కానీ నిష్పక్షపాతకంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఎట్లయితే చాలా ప్రేమాభిమానాలతో ఉన్నారో, లేదా మిగతా రాష్ట్రాల విషయంలో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇక గుజరాత్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఇట్లాంటి ప్రేమ తెలంగాణ పట్ల మాత్రం లేదు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇది చాలా స్పష్టం. ఇవాళ నేను ఈ బడ్జెట్లోనైనా, ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు తెలంగాణ పక్షాన ఒక ఇది ఫెడరల్ సిస్టంలో ఏదైతే మంచి రిలేషన్ ఉండాలో ఆ రిలేషన్స్ ను ఏ యుగోస్ పోకుండా మేము కాపాడుతున్నాం. ఆ ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ యుగోస్ పోకుండా అన్ని విషయాలలో చాలా సమయంతో, చాలా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఈసారైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రభుత్వం యొక్క అప్పీల్ మేరకు తప్పనిసరిగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాయని ఆశిస్తున్నాం. ఆ దిశగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని కూడా ఏం తక్కువ చూడలేదు. ఇలా 8 మంది ఎంపీలను గెలిపించిన, ఇలా 8 మంది లేకపోయినట్టు ఆ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదు. అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఇలా మోడీ ప్రభుత్వం నడుస్తుంది. దాన్ని కూడా మోడీ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుంచి గెలిచినటువంటి మా మిత్రులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కేటాయింపుల విషయంలో ఇగో మేము 8 మంది మీ అష్ట దిగ్గజాలాగా మేము పనిచేసినాం, తెలంగాణకి తెచ్చినామని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నా. ఆ దిశగా ప్రయత్నాలు ఎంపీలు మొదలు పెట్టి ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రఘునందన్ గారు కావచ్చు, పర్టికులర్ గా రఘునందన్ గారు వాస్ట్ దాంతో ఉన్నారు. తర్వాత
మంచి అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి ప్రజెంటేషను ద్వారా ఆ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని కేటాయింపుల్లో ఒక ఒక భారీ బడ్జెట్ మనకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేసి ఉంటారనుకుంటున్నా. దాని యొక్క రిజల్ట్ రేపు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇవాళ. రైట్ అండి.